వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజాగళం పేరిట చంద్రబాబు ప్రచార యాత్ర. సీఎం జగన్ చేపడుతున్న బస్సు యాత్ర. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర జిల్లా స్థాయిలో శాశ్వత ప్రతిపాదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాలలో స్థానిక చట్టాలు అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగ్లను తొలగించకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ముందస్తు చేస్తున్న ఏర్పాట్లను, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్కు విజయమ్మ ముద్దు పెట్టి ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగళం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్ర చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ కూడా ప్రచారం చేస్తుండటంపై స్పందించారు. ముసుగు వీరుడు వస్తున్నాడని, అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడని, మా ప్రాంతానికి రావటానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినాదించాలని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే జగన్ దిగిపోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే విమర్శిస్తున్నారని, గత 5 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది వైసీపీ కాదా అని మండిపడ్డారు. పులివెందులకు నీళ్లిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ₹1 మీరు ఖర్చు పెట్టారా? ఒక చెరువులో నీళ్లిచ్చారా? మీరు ఓటు అడిగే హక్కు మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన వీకోట్ పలమనేరు రోడ్డు చూశారు. నేషనల్ హైవే వచ్చింది. ఒకప్పుడు బెంగళూరు పోవాలంటే చాలా సమయం పట్టేది. ఈరోజు నేరుగా ఫాస్ట్గా వెళ్లే పరిస్థితి వస్తా ఉంది. ఆ రోజు నా ఆలోచన, నీళ్లు వస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. అనంతపూర్లో చూడండి, నీళ్లు తీసుకొచ్చాను. కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రుద్రరాజు రఘురామరాజు స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంథి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాటలను, హామీలను నెరవేర్చడంలో దేశంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారని, ప్రజలకు సేవ చేయడానికి రఘు వైసీపీలో చేరడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, పార్టీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రాజు, చలంకూరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంతో సపోర్ట్ చేసి గెలిపించడం కూడా జరిగింది. అయితే మనకు చూసుకుంటే కనుక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది యువత, అలాగే మహిళలు కూడా. గతంలో 2019 ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఆయన రెల్లికులస్తుని ప్రోత్సహిస్తూ మాట్లాడినందువల్ల ఒక సీఎం క్యాండిడేట్ మరి దేవర్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సీఎం క్యాండిడేట్ కనుక పోటీ చేస్తే కనుక మనకి దేవరం ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది కదా అనే ఉద్దేశంతో అప్పట్లో చాలామంది చేసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ గ్రంథి శ్రీనివాస అయితేనే మనకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది. ఆ కుటుంబంతో మనకు అనుబంధం ఉంది.
అలాగే మనకి ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో రెండవ రోజు టి నర్సాపురం మండలంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు పాల్గొన్నారు. భువనేశ్వరి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ చేస్తున్న అరాచక పాలన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. వైసీపీ పాలన పోవాలంటే ఇక్కడి ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలియజేశారు. అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ మీరు చూడాలి, ఆలోచించాలి. దాంతో ఏం చేసుకుంటారండి? ఆ డబ్బుని వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుంటారు, వాళ్ళ పొట్టలు నింపుకుంటారు, ప్రజల్ని తప్పుడు దారికి తీసుకెళ్తారు. అదే కాదు, ఆ గంజాయితో యువకుల్ని, పిల్లని, ఆడపిల్లల్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. గంజాయికి అలవాటు చేస్తారు. మొన్న ఈ మధ్యన ఒక ఆడపిల్లని అట్లా ఎన్నో జరుగుంటాయి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, నేను అదే అనుకుంటాను. నాకు తెలిసి అంతవరకు ఇంకెన్ని జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో మనకి తెలియకుండా ఆడబిడ్డలు ఏం చేస్తారని వాళ్ళు సిక్కేసి కూడా బయటికి రాలేరు, చెప్పుకోలేరు 10 మంది. అట్లా ఒక ఆడబిడ్డకి గంజాయి అలవాటు చేసి నలుగురు యువకులు ఆ అమ్మాయిని హింసించి ఇంకా ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లానే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నాయని 20 సూత్రాల మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా 1,85,000 కోట్ల బటన్ నొక్కి ప్రజల ఖాతాలో జమ చేసినట్లు జగన్ చెబుతున్నారని, మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపేణ తెచ్చిన 8,50,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు, కరెంట్ ఛార్జీల పెంపు, నాసిరకం మద్యం ధరల పెంపు, ఇసుక, సిమెంట్ ధరల పెంపు, ఇంటి పన్ను, చెత్త పన్ను రూపేణ వచ్చిన ఆదాయం ఎంతో తెలపాలని డిమాండ్ చేశారు. జిల్లా సెక్రటరీ డాక్టర్ శ్రీ వర్ధన్ చౌదరి, కలికిరి మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున వెంపల్లి శ్రీధర్, బుడ్డారెడ్డి సాహెబ్, మోసినా, మంగు నాయక్, దుబ్బా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి సిపిఐ, సిపిఎం, ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో కూడా కలిసి 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఇండియా కూటమి తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు 1వ తారీఖున కడపకు వస్తున్నారు. ఇఫ్తార్ విధిలో పాల్గొంటారు కడపలో. 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్ర, జైత్రయాత్ర ప్రారంభిస్తారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా త్రిముఖ పోటీగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇది ముఖాముఖి పోటీనే. కాంగ్రెస్ అనుకూల పార్టీలు, బీజేపీ అనుకూల పార్టీలు, ఈ రెండింటి మధ్య ఈసారి ద్విముఖ పోటీ. కాంగ్రెస్ అనుకూల పార్టీలు ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం శివారులోని అశోక గార్డెన్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు, లారీ ఢీకొన్న ఘటనలో చిట్వేలి మండలం వడ్డేపల్లి దేవ సముద్రంకు బైకుపై వెళుతున్న భర్త బుర్రును హరికృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా భార్య శ్రీలేఖకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీలేఖను ప్రాథమిక చికిత్స నిమిత్తం 108లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హరికృష్ణ శ్రీలేఖకు 5 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా శ్రీలేఖ 4 నెలల గర్భవతిగా ఉంది. ఇలా భర్త హరికృష్ణ మృత్యువాత పడటంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు మున్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ అధినేత మాదిరిగానే ఆ పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని, అర్చకులను, ముస్లిం మహిళలను, చేనేత కుటుంబాలను వేధింపులకు, హింసలకు గురి చేస్తున్నారని, భౌతిక దాడులు మొదలు ప్రాణాలు తీసే వరకు తెగిస్తున్నారని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. వాళ్ళకి ఏమీ మిగలటం లేదు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ ఎంత అంటే అంత పెరిగిపోయినాయి. మరి దానికి తగ్గట్టుగా ఆదాయం పెరగకపోగా 60% తగ్గితే మరి ఎలా బతుకుతారు వాళ్ళంతా? ఆదాయం అంటే తెలుగుదేశం పార్టీ అంటే 2014-19 మధ్య వాళ్ళకి అంత ఆదాయం ఎందుకుంది అంటే ఈ ప్రాంతంలో డెవలప్ అవుతూ ఉంటే ఇక్కడ ఎంతోమంది వచ్చి వెళ్ళేవాళ్ళు. క్యాపిటల్ కానీ ఒక ఎకనామిక్ యాక్టివిటీ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. రేపు రాగానే ఏమవుతుంది, ఆ పాజిటివ్ మూమెంటం ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఇక్కడ విపరీతంగా జనం వస్తారు. వచ్చినప్పుడు ఆదాయం పెరుగుతుంది కదా. అది ఫస్ట్. రెండోది, లోకేష్ గారు వీటన్నిటి మీద స్టడీ చేసి ఇండివిజువల్గా కూడా స్వర్ణకారులకి ఇక్కడ పార్కింగ్ సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న గొంతులు, వీళ్ళందరికీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది లేకుండా ఒక షాపింగ్ కాంప్లెక్సెస్ కట్టడం కానీ, కొన్ని ప్రాంతాల్లో ఇంటర్మీడియట్గా పార్కింగ్ స్పాట్స్ కట్టడం కానీ చేసి ఆ ట్రాఫిక్ సమస్యను తీర్చడం, షాపుల్ని కొంచెం కొత్త షాపులుగా చేయటం, కార్పొరేషన్ చేసి వాళ్ళకి ఏదన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం చేయటం, లేదా మైక్రో లోన్స్ ఇవ్వటం. ఎందుకంటే 15-16 వేల మంది ఉన్నారు. ఇది ఒక మెయిన్ ఇండస్ట్రీ. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయించినా అందరూ కలిసి పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అలెగ్జాండర్ కోరారు. స్థానిక విఎల్ఎస్ లాడ్జ్లో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కంచర్ల పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరగా అలెగ్జాండర్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అన్యాయం, అక్రమ పాలన సాగించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని అన్నారు. దేశంలో మురళీ ఖార్గే, రాహుల్ గాంధీ, రాష్ట్రంలో వైఎస్ షర్మిల నాయకత్వంలో బీజేపీ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో కంచర్ల పూర్ణచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయపాటి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కేంద్రంలో అలాగే రాష్ట్రంలో షర్మిల గారి నాయకత్వంలో, కేంద్రంలో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈసారి ఖచ్చితంగా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే ఈ భారతదేశ పరిస్థితి అధోగతి పాలవుతుందని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మరియు ఆ శక్తులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో పరిపాలనకు రావాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కొరకు, రాష్ట్రంలో కేంద్రంలో అధికారం తెచ్చేదాని కోసం వీరందరూ కూడా ఓట్లు వేసి, ఇంకా చాలా మందితో ఓట్లు వేయించి అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పి మనం అందరం కూడా ఈ సందర్భంగా కోరుచున్నాం. కాబట్టి మీ అందరికి కూడా నరసరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే స్వాగతం, సుస్వాగతం. మీరు ముందు పార్టీ అభివృద్ధి కోసం కంచర్ల పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అలాగే ఇంకా ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక లేఖ ప్రచురించడం జరిగిందని, దానిలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా తనని ప్రకటించడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. పార్టీలోని అత్యున్నతమైన పదవి పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించినందుకు చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలో తన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీసీఎల్ అధ్యక్షునిగా, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ఇలా వివిధ స్థాయిలలో పార్టీకి పనిచేసిన అనుభవం ఉందని, అధికారికంగా 1981లో కొత్తపేట గ్రామ సర్పంచ్గా తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, సుమారుగా 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో సర్పంచ్గా, ఎమ్మెల్సీగా, డిప్యూటీ చైర్మన్గా, ఇన్ఛార్జి చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉందని, తనపై నమ్మకంతో చంద్రబాబు నాయుడు తనకు పార్టీలోనే అత్యున్నతమైన పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారని, తనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ తన శక్తి మేరకు పనిచేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు, రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో నన్ను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించినట్లు ప్రకటించినటువంటి సందర్భంలో
నాకు చాలా ఆనందంగా ఉంది. అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను గతంలో కూడా జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అదే రకంగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కార్యకర్తలు సమిష్టిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించుకునేందుకు కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం విరవ గ్రామంలో తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో వర్మ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు సకుముళ్ల గంగాధర్, కురుమళ్ళ రాంబాబు, సకుమల్ల నాగబాబు, నడిగట్ల అన్నవరం, అబ్బం రెడ్డి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా అయితేనే మనం మెజార్టీ గట్టిగా సాధిస్తాం. ఏదో మీటింగ్లు పెట్టాం, కూర్చున్నాం కదా అని ఆలోచించడం కాదు, కసిగా పనిచేయాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వచ్చినందుకు అంతే గౌరవించి మనం పంపించవలసిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తూ, మరి ఈవేళ గొల్లపురంలో కార్యకర్తల సమావేశం పెట్టాం. వారికి కూడా ఇదే విధంగా దిశ తెలియజేయడం జరిగింది. అలాగే మల్లవరం ఎస్సీపేట కార్యకర్తలు పెట్టాం, మరి అది కూడా అదే విధంగా జరిగింది. అలాగే ఈవేళ చేనేత కార్మికుల నాయకుల్ని పిలిచాం, వారికి కూడా ఇదే విధంగా తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు పొత్తులో భాగంగా మనం చేయవలసిన బాధ్యత, మరి దాన్ని తగ్గట్టు చేశాం. కొంతమంది కార్యకర్తలు ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళని సముదాయించి ట్రాక్లో పెట్టడం జరిగింది. అందుచేత ఈరోజు విరవ, గొల్లప్రోలు, మల్లవరం అందరూ ఉన్న అనాథగా జీవిస్తూ పారిశ్రామిక వాడలో ప్రాణాలు విడిచిన ఓ అభాగ్యునికి పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జీవీఎంసీ 60 వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ అన్నీ తానియై ఆఖరి మజిలీ నిర్వహించారు. ఇప్పటికే అనేక అనాథ మృతులకు సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించిన ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ ప్రాంతానికి చెందిన కోమటి అప్పలనాయుడు పరిసర ప్రాంతాలలో యాచకత్వం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రక్త సంబంధికులు ఎంతమంది ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో యాచకత్వమే అతనికి ఆసరాగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల నడి రోడ్డుపై కొన ఊపిరితో ఉన్న అప్పలనాయుడిని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి కేజీహెచ్కి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రక్త సంబంధికులు, బంధువులు ఉన్న వారెవరూ దహన సంస్కారాలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో మల్కాపురం పోలీసులు పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పివి సురేష్కు సమాచారం అందజేశారు. ట్రస్టు సభ్యుల సహకారంతో మృతునికి చట్ట ప్రకారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఖననం చేసే వరకు పూర్తి బాధ్యతను తానే తీసుకున్న పివి సురేష్ అందరూ ఉన్న ఒంటరిగా తనువు చాలించిన అభాగ్యుడికి అన్నీ తానై ఆఖరి మజిలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం శాంతి భద్రతల విభాగం ఏఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పతివాడ సతీష్, ట్రస్టు సభ్యులు రమేష్, శ్రీను, హరి, సతీష్, లక్ష్మణ్, అనంత్ తదితరులు పాల్గొన్నారు. తెలుసుకొని వెంటనే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా లేకపోవడం, వాళ్ళెవరు ఆ శవాన్ని తీసుకొచ్చి శవ సంస్కారాలు చేసే స్థితిలో లేకపోవడం వల్ల సిఐ గారు మా ట్రస్ట్ పీవీఎస్ ట్రస్ట్ సభ్యులకు చెప్పడం, నాకు ఫోన్ చేయగానే మా ట్రస్ట్ సభ్యులైన హరి కానీ, మనోజ్ కానీ, రమేష్ కానీ, కైఫ్ కానీ, శ్రీను కానీ, అనంత్ కానీ వీళ్ళందరూ వెళ్ళడం, వాళ్ళతో కూడా నేను ఉండి దగ్గరుండి కేజీహెచ్కి వెళ్ళి పోస్టుమార్టం చేసి బాడీని తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా పీవీఎస్ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా మా ఆలోచన ఒకటే, ట్రస్ట్ సభ్యులందరిది కూడా రక్తం లేకుండా ఎవరో చనిపోకూడదు, మాకు తెలిసిన ఏ వ్యక్తి కూడా ఒక అనాథలాగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళకూడదు. ఈ రెండు ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి ఉన్నాము.
అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి తూర్పుపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రభుత్వ విప్ కొత్తపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్లా జగ్గిరెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ తన చేతుల మీదుగా జరగటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని, అమ్మవారి దయ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు తెలియజేశారు. అలాగే అమ్మవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నుండి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పండితుల ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వేసవి మరియు విద్యార్థులకు పరీక్షల సమయం దృష్ట్యా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వేసవి విద్యుత్ సరఫరా పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వేసవి మరియు విద్యార్థులకు పరీక్షల సమయం దృష్ట్యా రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎక్కడా గృహ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మంచినీటి సరఫరా పథకాలకు ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదులపై నిర్దిష్ట కాల వ్యవధిలోపు సకాలంలో చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజాగళం పేరిట చంద్రబాబు ప్రచార యాత్ర. సీఎం జగన్ చేపడుతున్న బస్సు యాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.